అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు జిల్లా ఆదోని అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. మేము ఇక్కడ చిట్కో ఇండ్ల కాడ ఉన్నాము. ఇక్కడ చిట్కో ఇండ్ల కాడ చాలా మంది బీదవాళ్ళు వచ్చి పోతున్నారు. అపార్ట్మెంట్ మాకు ఇస్తే మేము వచ్చి ఉంటామయ్యా, తొందరగా చేపేయండి అంటారు. ఇక్కడ అపార్ట్మెంట్ చూస్తే అసలు ముండ్ల కంపలతో నిండిపోయింది. మనుషులు నడవడానికి కూడా దారి లేకున్నట్లు అయిపోయింది. వాళ్ళ ఇంట్లో బాడిగా కట్టలేకున్న పరిస్థితి కూడా బీదవాళ్ళది ఉంది ఇక్కడ. కానీ ఎవరు పట్టించుకునే నాదులు లేరు. కొంతమంది అయితే అసలు అపార్ట్మెంటే రాలేవంటున్నారు. వాళ్ళకైతే పట్టాలు అన్నీ సేల్డీట్ అన్నీ ఇచ్చినారు, కానీ వాళ్ళు కూడా వచ్చి తిరిగిపోతున్నారు. ఊకే తిరగడానికి తప్ప ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కలర్లు కొట్టడానికే సరిపోతున్నారు. కానీ బీదవాళ్ళు ఎప్పుడు మేము వచ్చేది, మా అపార్ట్మెంట్లో ఎప్పుడు ఉండేది అని ఎదురు చూస్తున్నారు. తొందరగా అపార్ట్మెంట్ రెడీ చేస్తే మేము వచ్చి ఉంటామయ్యా అంటూ వేడుకుంటున్నారు. దయచేసి ప్రభుత్వం తొందరగా రెడీ చేసిస్తే బీదవాళ్ళకి సొంతింటి కళ నెరవేరినట్లు ఉంటుంది. మాతో పాటు మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. మీ పేరమ్మా? అయిమావతి సార్. ఎక్కడుంటారు మీరు? మేము గణేష్ సర్కిల్లో ఉంటాం. బాడీ ఇల్లా సొంతం ఇల్లా? బాడీ ఇల్లు సార్. ఇప్పుడు ఎందుకు వచ్చినావు ఇక్కడ? మేము అపార్ట్మెంట్ చూడడానికి వచ్చినాం. చూసినావా నీ అపార్ట్మెంట్? లేదు సార్, లేదని చెప్తున్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఇంకా అయ్యలేదు, ఇంకా అపార్ట్మెంట్ కాలేదని చెప్తున్నారు. ఇంకా అపార్ట్మెంట్ రెడీ కాలేదని చెప్తున్నారు. మళ్ళీ ఏమంటావు ఇప్పుడు నువ్వు? మేము తొందరగా చేసిస్తే మేము ఇక్కడ వచ్చి ఉండాలనుకుంటున్నాం సార్. కిరాయి కట్టుకోలేకపోతున్నాం. కిరాయి కట్టుకోలేకపోతున్నారు. అపార్ట్మెంట్ తొందరగా రెడీ చేస్తే వచ్చి ఉంటారు. ఇక్కడ మీ అపార్ట్మెంట్ నెంబర్ ఎంత? ఇక్కడ అపార్ట్మెంట్ చూసేకి వచ్చినాం మేము. అపార్ట్మెంట్ అయితే చాలా బాగుంది. బీద వాళ్ళు అట్లా కట్టించుకోము, చాలా బాగుంది అపార్ట్మెంట్ అయితే. కరెంట్ లేదు, వచ్చి ఉందాము కానీ ఏం రెడీ కాలేవు సార్. ఇంకా పోయేదానికి స్థలం కూడా లేదా, దారి కూడా లేదు పోయేదానికి. అంత గడ్డి అంత చెట్లన్నీ పెరిగిపోయినాయి. ఆడ అవి తీపిస్తే నీట్ క్లీన్ చేపిస్తే మేము వచ్చి ఉంటాము. ఆయన హోటల్లో పనిచేస్తాడు. హోటల్లో పనిచేస్తాడు. డైలీ ఎంత? డైలీ 250 సార్. 250 సార్. డైలీ 250 సార్. ఇంట్లో నడిచేది ఇబ్బంది ఉంది మాకు. బాడీ ఇంట్లో ఉన్నాము. అది క్లీన్ అని చేపిస్తే మేము వచ్చి ఉంటాము. ఇట్లా ఇల్లు అంతా క్లీన్ చేసిస్తే మేమైనా వచ్చి ఉంటాం సార్. కాడ ఏమమ్మా? బాడీ కట్టలేక ఇబ్బంది అవుతుంది సార్ మాకు. ఆడ చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఎక్కడ ఉంటారు ఇప్పుడు? గణేష్ సర్కిల్ ఉంటున్నాం సార్. మేము బాడీగా గణేష్ సర్కిల్ బాడీ ఇంట్లో ఉంటారు. ఎంతమంది ఉంటారు మీరు మొత్తం? మేము 5 మంది ఉన్నాం సార్. మా అత్తతో సహా 2 పిల్లలు, మా ఆయన. 5 మంది ఉంటారు. 5 మంది ఉన్నాం సార్. మీ పేరమ్మా? శకుంతల సార్. శకుంతల. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.